హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మొత్తం మీద టీడీపీ మరో జాబితా కూడిన అభ్యర్థులను రిలీజ్ చేశారు. 34 మంది అభ్యర్థులను టీడీపీ అనౌన్స్ చేసింది. ఈ అభ్యర్థుల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ జాబితా చూసే ప్రయత్నం చేద్దాం. మనకి నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి రాజు, మాడుగుల నుంచి పైరా ప్రసాద్, పత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి, రంపచోడవరం ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి మిర్యాల శిరీష, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కరకొండ లక్ష్మీప్రియ, కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి, పొద్దుటూరు వరదరాజు రెడ్డి, నందికొట్కూరు ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి గిత్తా జయసూర్య, తర్వాత కర్నూలు మన ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర రెడ్డి, మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె సింధురారెడ్డి, కదిరి నుంచి కందికోట యశోదాదేవి, మదనపల్లి నుంచి షాజహాన్ బాషా, పొంగనూరు నుంచి చెల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి నుంచి పులిపర్తి వెంకట మణిప్రసాద్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు తర్వాత పూతలపట్టు 2 ఎస్సీ కాన్స్టిట్యూషన్, సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి సీట్లు ఇచ్చారు. అయితే 34 మంది అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ దాంట్లో మనం చూసుకుంటే 25 నుంచి 35 వయసు మధ్యలో ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. తర్వాత 36 నుంచి 45 వయసులో వాళ్ళు 8 మంది, 46 నుంచి 60 వయసు గల వాళ్ళు 19 మంది, 61 నుంచి 75 వయసు గల వాళ్ళు 3, 75 పైబడిన వాళ్ళు 2 ఉన్నారు. అంటే 75 పైబడిన వాళ్ళకు కూడా 2 సీట్లు ఇచ్చారు. మొత్తం ప్రకటించిన 34 అభ్యర్థుల్లోంచి 27 మంది పురుషులు, 7 మహిళలు ఉండగా పిహెచ్డి విద్యార్హత ఉన్న వాళ్ళు 1, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు 11 మంది, గ్రాడ్యుయేట్స్ 9 మంది, ఇంటర్మీడియట్, MD, 10th అండ్ బిలో చదివిన వాళ్ళు 5 మనకు కనపడుతున్నారు. అయితే ఈ రెండో జాబితాలో కొంచెం సంచలనాలు, కొంచెం షాకింగ్ పేర్లు ఉన్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తారు. గాజువాక అంతకుముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రాంతం, పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ గాజువాక. పవన్ కళ్యాణ్ అంటేనే సహజంగా పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు ఒక వంటికాలపై లేస్తూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసే సో గాజువాక వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా గుడివాడ అమర్నాథ్ నియమించింది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారేమో అన్న ఒక అనుమానాలు కొంతకాలంగా ఉన్న వేళ ఇప్పుడు గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు టీడీపీ క్యాండిడేట్ అక్కడ అనౌన్స్ చేశారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ తర్వాత రాజమండ్రి రూరల్ ఎప్పటి నుంచో జనసేన పట్టుబడుతూ వస్తుంది. కందుల దుర్గేష్ అక్కడ పోటీ చేస్తారని చెప్తున్నారు. అయితే కందుల దుర్గేష్ ని రాజమండ్రి పక్కన ఉన్న ప్రాంతానికి పంపించి రాజమండ్రి రూరల్ నుంచి మాత్రం గోరంట్ల బుచ్చ చౌదరికి అక్కడ కేటాయించారు. తర్వాత దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే దెందులూరులో ఈసారి చింతమనేనికి టికెట్ ఇవ్వకపోవచ్చు, దెందులూరు జనసేన పోటీ చేస్తుందని చెప్పి రకరకాలుగా మనం వార్తలు విన్నాము. అక్కడి నుంచి కూడా దెందులూరు నుంచి కూడా చింతమనేని ప్రభాకర్ పేరు రావడం కొంచెం షాకింగ్ గా చెప్పొచ్చు. ఇకపోతే మనం గుంటూరు చూసుకుంటే గుంటూరు చుట్టుపక్కల గుంటూరు కానీ గుంటూరు ఈస్ట్, వెస్ట్, పెద్దకూరపాడు అంతకుముందు కన్న లక్ష్మీనారాయణ నియోజకవర్గంగా ఉండేది పెద్దకూరపాడు. అది తర్వాత గుంటూరు ఈస్ట్, వెస్ట్ ఈ 2 ప్రాంతాలు కూడా టీడీపీ పోటీ చేసిన కనిపిస్తుంది మనకి. ఈ 2 ప్రాంతాల్లో ఖచ్చితంగా జనసేన గుంటూరు ఈస్ట్ గానీ వెస్ట్ గానీ జనసేన గానీ బీజేపీ గానీ పోటీ చేస్తాయని చెప్పి భావించారు. అయినప్పటికీ గుంటూరు ఈస్ట్, వెస్ట్ ఈ 2 ప్రాంతాలు కూడా టీడీపీకి కేటాయించారు. తర్వాత మనం చూసుకుంటే వెంకటగిరి పొద్దుటూరు కూడా మనకి జనసేన వాళ్ళు పోటీ చేస్తామని చెప్పి కోరుకున్న ప్రాంతాలు కనపడుతున్నాయి. అవి కూడా టీడీపీకి అనౌన్స్ చేసేసారు. మొత్తం మీద చూస్తే ఈ 34 ప్రాంతాల్లో 34 అనౌన్స్ చేసిన 34 జాబితాలో దాదాపు చాలా ప్రాంతాలు జనసేన పోటీ చేస్తాయని భావించిన స్థానాలన్నీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం, మరి ఇది జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తం మీద పొత్తుల అంశం కొలిక్కి వచ్చేసింది. 21 స్థానాలు జనసేన పోటీ చేస్తారని చెప్పారు. ఆ 21 స్థానాలపై అఫీషియల్ గా 5 నుంచి 6 స్థానాలు, 6వ స్థానం నిన్న ప్రకటించారు జనసేన వాళ్ళు. అయితే 5 నుంచి 6 స్థానాలు ప్రకటించారు జనసేన. మిగతా స్థానాలు ఇవాళ సాయంత్రం లోప లేకపోతే రేపు పొద్దున్న లోపు జనసేన పోటీ చేయబోయే 21 అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ ఇచ్చేస్తారని చెప్తున్నారు. ఈ 2 అంటే జనసేన, బీజేపీ అనౌన్స్ చేసేసిన తర్వాత మిగిలిన వాళ్ళను బీజేపీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొన్న 99 మంది ప్రకటించారు, ఇప్పుడు 34 మంది ప్రకటించారు. మొత్తం చూసుకుంటే 133 మంది క్యాండిడేట్స్ ని టీడీపీ అనౌన్స్ చేసేసినట్టే. టీడీపీ వాళ్ళు మొత్తం పోటీ చేయబోయే స్థానాలు 144లో 133 స్థానాలు ఇప్పుడు ప్రకటించేశారు. ఇక ఇవాళ సాయంత్రం లేదా రేపు పొద్దున్నలోపు జనసేన టీడీపీ అభ్యర్థులు ప్రకటించడం అయిపోయిన తర్వాత చివరికి బీజేపీ వాళ్ళ అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద
ఇవాళ వచ్చిన ఈ లిస్ట్ లో మాత్రం కొన్ని ముఖ్యంగా మనం గాజువాక, రాజమండ్రి, గుంటూరు ఈస్ట్ వెస్ట్ మాత్రం కొంచెం షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని చెప్పి భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతాలను టీడీపీకి కేటాయించడంతో మరి జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది చూడాలి.